హాయ్, ఈ జీవి మీ జీవిరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మనం మరొక కొత్త ప్రాంతానికి వెళ్తున్నామండి. సో కాబట్టి ప్రతిరోజు మీరు మన కొత్త వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరి ఇంకెందుకు పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు భీమిలి నుండి మనము తగరపవలస రూట్కి మనం వెళ్తున్నాము. సో భీమిలి నుంచి వెళ్తుంటే తగరపవలస ఏ విధంగా ఉంటుంది, సో మనకి ఈ యొక్క రోడ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ యొక్క పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయని ఒకసారి మీరు గమనించండి. సో ఇది భీమిలి నుంచి మనము తగరపవలస రూట్కి మనం వెళ్తున్నమాట. సో అంటే మీకు అన్నీ ఒక వీడియోలో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి మరి మీకు వీడియోలు 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ లోపు నేను పెడుతున్నాను. సో చూడండి, ఎక్కడా కూడా మీకు స్కిప్ చేయకుండానే తీసుకెళ్తున్నానండి నేను. సో కాబట్టి ఇది మనం భీమిలి నుండి తగరపవలస, విశాఖపట్నం వద్ద ఉన్నటువంటి భీమిలి నుండి తగరపవలస అనే ఏరియాకి మనం వెళ్తున్నామండి. ఇదంతా కూడా ప్రస్తుతం మన విశాఖపట్నం ప్రాంతంలోనే తిరుగుతున్నామండి. సో కాబట్టి మీరు చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు అక్కడే ఫ్రంట్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అని టచ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, అదేవిధంగా గట్టిగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నచ్చితే మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మరిన్ని వీడియోలు మీకు మరి రావటం జరుగుతుంది. సో మీరు నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ప్రతిరోజు ఒక కొత్త ప్లేస్ని చూస్తుంటారు మన కారు ద్వారాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇది భీమిలి నుండి తగరపవలస వెళ్తున్నటువంటి ఏరియానండి ఇది. ఓకే, సో చూడండి భీమిలి నుండి తగరపవలస ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూస్తున్నారు. సో ఈ రూట్ మాట అండి, తగరపవలస రూటు ఈ విధంగా ఉంటుంది. చూస్తారు కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్యూచర్ డెవలప్మెంట్స్కి రెడీగా ఉన్నటువంటి ఏరియాలు అండి. ఇవన్నీ కూడా విశాఖపట్నానికి ఒక 25-30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఏరియాలు మాట అండి. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో కాబోయే సిటీలు మాట అండి. ఇవన్నీ కూడా చూస్తారు కదా, అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ పక్కన లెఫ్ట్ సైడ్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఆ విధంగా కన్స్ట్రక్షన్స్ అన్నీ మాత్రం బాగా అద్భుతంగా జరుగుతున్నాయండి. రైట్ సైడ్ సీ ఉంటుంది అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. అద్భుతమైన మరి ఈ యొక్క వీడియోలు మనం రోజున తీస్తున్నాము, చూస్తున్నాము. మీరు ప్రతి ఒక్కరూ కూడా మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అండి, మీకు అక్కడ ఉంటుంది కనపడుతుంటుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ నొక్కితే ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతిరోజు ఒక కొత్త వీడియోని మీకు నేను చూపెట్టడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ ఏరియాలు. ఇది ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో భీమిలి నుంచి తగరపవలస వెళ్తున్నటువంటి రోడ్ అండి. సో హోటల్ ఎన్ఎస్ గస్ట్ ఇన్ అని కూడా ఇక్కడ ఉంది, 2 అని చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి తగరపవలస. ఇదంటే భీమిలి నుంచి తగరపవలస అండి, విశాఖపట్నం నుంచి కాదు. విశాఖపట్నం నుంచి తగరపవలస వేరే ఉంటుంది. ఇది భీమిలి నుంచి తగరపవలస. విశాఖపట్నం కాంప్లెక్స్ నుంచి హైవే మీద నుంచి కూడా వెళ్తారు, అది వేరే రూట్ అండి అది. సో ఇది భీమినిపట్నం నుంచి ఉన్నటువంటి రూటు. చూస్తా కదా ఎలాగుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఇది ఒక కొత్త ఏరియా, మీరు ఎప్పుడు చూడనట్టు ఒక కొత్త ఏరియా. చూస్తారు కదా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి అనేది. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మనకి మళ్ళీ ఈ విధంగా కనపడవండి, మారిపోతాయి. అనేక కన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయి, ఉన్నాయి కూడా కూలగొట్టి కొత్త అపార్ట్మెంట్లు కూడా కడతారు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. మనం ఇప్పుడు చూపెడుతున్నటువంటి వీడియోలు చూసేప్పుడు తెలుసుకుంటారన్నమాట అప్పుడు జనరేషన్, అమ్మో అప్పుడే చెప్పారు ఇలాగని చెప్పి. ఎందుకంటే మరలా చెప్తున్నానండి, జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు, అది మాత్రం గమనించుకోండి. జనాభా పెరుగుతుంది, భూమి అయితే పెరగదు. కాబట్టి అవకాశం ఉన్నంత మట్టికి మీరు అలాగని చెప్పి కొనుక్కోలేని వాళ్ళు బాధపడకండి, ఎందుకంటే ఈ భూమి అంతా మనదే. ఎందుకంటే రోడ్లన్నీ మనయే, అందరం చూసి సంతోషించవచ్చు. కొనుక్కున్న దాన్ని చూసి సంతోషిస్తారు, కొనుక్కోలేని వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే కొన్నారో వాళ్ళ భూములు చూసి సంతోషిస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇవన్నీ నేను కొనలేను కానీ చూసి సంతోషిస్తున్నాను కదా. సో మన సహోదరులు, మన భారతదేశ ప్రజలు
మరి వాళ్ళు సొంతంగా కొనుక్కున్నారు. కాబట్టి వాళ్ళు కొనుక్కున్నారంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అన్నమాట, మన కజిన్స్ అన్నట్టు. సో కాబట్టి మీరు అందరూ కూడా సంతోషించండి ఎవరన్నా డెవలప్ అవుతుంటేని. సో ఆ మనస్తత్వం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మన అందరం కూడా డెవలప్ అవుతాం. ఇది ఎల్లమ్మపేట అంటండి ఇక్కడ ఈ ఏరియా పేరు. సో ఎల్లమ్మపేట దాటి వెళ్తున్నాం భీమిలి నుంచి. ఓకే ఫ్రెండ్స్ మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొన్ని చీటింగ్స్ నడుతున్నాయండి ఇప్పుడు, అవి చెప్పాలి మీకు. నా ఫ్రెండ్కి జరిగిందే మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే లోన్స్ కొద్దిగా ఏదో అవసరాలు ఉండి లోన్స్ అడుగుతుంటారు. ఆ లోన్స్ అడిగినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మీకు లోన్ ఎంత కావాలి, మీకు 1 లక్ష కావాలి, 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి, 4 లక్షలు కావాలని అడిగి ఏదో ఈజీగా ఇచ్చేస్తున్నట్టు చెప్తున్నారండి. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందికి ఊళ్ళంతా తిరిగి మేము లోన్స్ ఇలా ఇస్తాము అని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి వెళ్ళిపోతారండి. అది ఏమవుతారంటే వాళ్ళకి ఎవరన్నా అప్పు అడిగినప్పుడు ఇప్పుడు అప్పు ఇవ్వడం కష్టంగానే తీసుకోవడం ఈజీ అన్నట్టు ఎక్కువ మంది ఎదురు చూస్తుంటారు. అది ఈజీగా అప్పిచ్చేస్తున్నారు కదా అని చెప్పి నెంబర్కి ఫోన్ చేస్తే ఓకేనండి మీకు ఎంత కావాలి ఏంటని చెప్పి మరి అడిగిన తర్వాత ఓకే ఎంత కావాలంటే ఓకే అండి పలానా చోట ఉన్నాను, అది ఫోన్పే అవ్వట్లేదు, ఒక 10,000 కొట్టండి మీకు వచ్చిన అక్కడ ఇచ్చేస్తానని చెప్పి మళ్ళీ ఫోన్ బంద్ చేస్తున్నారండి. ఈ టైప్ ఆఫ్ స్కామ్స్ నడుతున్నాయండి. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక ఆయన అలాగే బలైపోయాడు. సో కాబట్టి మరి నా వ్యూవర్స్ మీకు అందరికి చెప్తున్నాను, ఎవరన్నా అప్పులు ఇస్తామంటే మీరు వాళ్ళు అప్పులు ఇచ్చేవాడికి మన దగ్గర ఎంత డబ్బులు తీసుకుంటారండి. కాబట్టి మీరు కనుక ఫోన్పే చేయండి మీకు వచ్చాక ఇస్తాను, అది ఫోన్ పని చేయట్లేదు అంటే మరి మీకు తెలియని వాళ్ళకి ఎవరికి కూడా ఆ విధంగా చేయకండి. ఎందుకంటే అటువంటి చీటర్స్ ఎక్కువైపోయారండి. మీరు కూడా ఎవరన్నా వచ్చి మీకు ఫోన్ నెంబర్ ఇచ్చి మేము అప్పులు ఇస్తాము మా నెంబర్ ఇవ్వండి అంటే కూడా ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళ ఎవరో మనకు తెలియదు కదా. ఈ విధంగా చీటింగ్ చేసి అది అయిపోయిన తర్వాత ఫోన్ బంద్ చేస్తున్నారండి డబ్బులు తీసుకున్న తర్వాత. అప్పుడు ఏం చేస్తారు, ఎవరైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో వాళ్ళు వచ్చి మీరే ఇచ్చారు మీరే ఇవ్వాలని చెప్పి కూడా అడిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి చీటింగ్స్ ఇప్పుడు నడుతున్నాయండి. ఎందుకంటే వాళ్ళు ఫోన్ బంద్ చేస్తారు, మళ్ళీ వేరే ఫోన్ వేసుకుంటారు. వాళ్ళ ఫోన్లు కూడా ఏంటంటే వాళ్ళ పేరున ఉండవండి సిమ్లు, ఎక్కడెక్కడో దొంగల మాట అండి అంత చీటర్స్. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు సైబర్ నేరాలు అయిపోతున్నాయో ఈ టైప్ ఆఫ్ మాట. సో కాబట్టి వాళ్ళు 1000కి 2000కి అంటే ఫ్రీయే కదా పంపించండి మేము ఇచ్చేస్తాం అంటే వాళ్ళకి ఎంత అవకాశం ఉందో అంత ఆ విధంగా జరుగుతున్నాయి. అవి కూడా గమనించండి. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా మనం భీమిలి నుంచి తగరపోస యాత్రలో మనం కొనసాగుతున్నాము. అప్పుడప్పుడు కొన్ని మరి నిజాలు చెప్తుంటానండి, కొద్ది మరి సోది అనుకోకుండా వినండి. కొంతమందికి ఇబ్బందిగా ఉంటే అప్పుడు మ్యూట్ పెట్టేసుకోండి. మిగతా వాళ్ళు మాత్రం అయితే వినండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీరు అందరికీ నచ్చకపోతే నేను ఇటువంటి విషయాలు కూడా చెప్పను. ఎందుకంటే ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాల్లా తయారైనాయండి. చాలా దారుణం మాట. అప్పు ఇప్పిస్తానండి వాళ్ళు ఎంతో ఆస్తి ఎదురు చూస్తుంటే వాళ్ళ చేత ఫోన్పేలు చేయించేసుకుని వాళ్ళు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. అలాగే కిడ్నీ రాకెట్లు కూడా తిరుగుతున్నాయండి. ఈ మధ్యన టీవీలో కూడా చూపెట్టారు. సో ఒకటే ఫ్రెండ్స్, మనకు ఒకటే జీవితము. మనకి సమస్య రావచ్చు, కిడ్నీలు అమ్ముకోవటము, కాళ్ళు అమ్ముకోవటము, కళ్ళు అమ్ముకోవటము అతను చేయకండి. ఎందుకంటే అవి మీ అవసరాలు తీర్చేది ఎలాగన్నా మిమ్మల్ని మోసం చేసి తర్వాత మీ హెల్త్ లేకుండా చేస్తారు. ఎవరైనా ఎటువంటి ఆలోచన విరమించుకుని ఒక కొత్తగా ఆలోచించండి. కొత్తగా ఆలోచించి ఆ సమస్యను తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఒకటండి, భూమి మీద మనం చనిపోయే వాళ్ళకు ఖచ్చితంగా బ్రతుకుతాము. మన చావు కొని తెచ్చుకోకూడదు. కాబట్టి మీరు ఉన్నంతలో హ్యాపీగా బ్రతకండి. సో నేను కొన్ని ఇలాంటి మంచి విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా మరి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మంచి నిర్ణయాలు తీసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, మరి మన భీమిలి నుంచి ఈ విధంగా తగరపాల్స్ ఏరియాకి మనం వచ్చామండి. చూడండి, తగరపాల్స్ ఏరియా దగ్గరలోకి మనం వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా కొత్త విషయాలు ముచ్చటించుకోకపోతే మీకు బోరే నాకు బోరే. సో మరి నేను ఒక్కడనే ఈరోజు జర్నీ చేస్తున్నాను. మీరు అందరూ నా ఎదుర్కొని ఉన్నారన్నట్టే మాట్లాడుతుంటాను. ఈ మాటలు మీరు నాకు అలవాటు అయిపోయిందండి. ఎలాగంటే మీరు అందరూ నా తోటి ఉన్నట్టే లెక్క. మరి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, నా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీ అందరు నా ఎదురకుండా ఉండి నేను మాట్లాడుతున్నట్టే ఫీల్ అవుతుంటానండి. సో అప్పుడప్పుడు మరి నేను సింగిల్గా వస్తుంటాను, అప్పుడు ఇంకా ఎంజాయ్ చేస్తుంటాను. మీరున్న అందరితోటి ఉన్నట్టు నేను ఫీల్ అవ్వి ఎంజాయ్ చేస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి రైట్ సైడ్ మీకు చూపెడుతున్నాను. చూడండి కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయను. సరే చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడు
మీకు లాంగ్లో కనపడుతున్నాయండి. ఒకసారి మీకు చూపెడతాను. చాలా అపార్ట్మెంట్స్ ఇక్కడ మీరు చూడండి, చాలా అపార్ట్మెంట్స్ అవతల సైడు కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి. ఓకే, సో మధ్యన ఏదో ట్యాంక్ ఉందని, చెరువు ఉన్నది. చెరువు అవతల మనకి తగరపొలస దగ్గరలో మనకి ఎంటర్ అవుతున్నాం కదా, ఈ విధంగా కనపడుతుందన్నమాట అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి తగరపొలసని ఎంటర్ అవుతున్నాము. మీకు ఇది ఎందుకు చెప్పానండి, ఇలాగ కెమెరా తిప్పాను, ఒకసారి చూడండి. ఇది రోడ్డు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, ఏ విధంగా ఎంటర్ అవుతున్నామో చూడండి తగరపొలసలోనికి. సో తగరపొలసలో ఉన్నటువంటి మీకు లోపల అంటే హైవే నుంచి పైన ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోతుంది. హైవే నుంచి వెళ్తే కింద ఎలా ఉంటుందని మీకు తెలియదు. ఆల్రెడీ ఫ్లైఓవర్ నుంచి తీసుకెళ్ళాను నేను, వేరే ఏరియాకి తీసుకెళ్ళాను నేను. కానీ ఈ యొక్క తగరపొలస సెంటర్లో అదే కింద ఉన్నటువంటి ఏరియాని తీసుకెళ్ళలేదు మీకు, అప్పుడు తీసుకెళ్తాను అనమాట. ఈ విధంగాను చూడండి, ఈ విధంగా మనకి తగరపొలస అనేది ఎంటర్ అవ్వమండి. తగరపొలస లోపలికి ఎంటర్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అండి తగరపొలస. అంటే ఇంకా వెళ్తున్నాము, ఎంట్రన్స్లో ఉన్నాము. సో తగరపొలసే వస్తుంది, కాకపోతే లోపల మనకి వెళ్ళిన వెంటనే ఇంకా మినీ సిటీ లేదా టౌన్ అనుకోవచ్చు అన్నమాట. ఇదైతే ఇక్కడ ఒక పెద్ద పల్లెటూరు ఇప్పుడున్న పోర్ట్లు అనుకోవచ్చు. ఇంకా ఫ్రంట్కి వెళ్తే మనకి మొత్తం అన్నీ కూడా ఉంటాయండి, థియేటర్స్, ఆ యొక్క షాపింగ్ అవి ఉంటుంది. అంటే ఈ ఏరియాకి ఇది ఒక పెద్ద మినీ టౌన్ అనుకోండి. సో ఇవన్నీ కూడా విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి ఏరియాస్ అండి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఫ్యూచర్లో డెవలప్ అవుతున్నటువంటి పెద్ద పెద్ద ఏరియాస్. కొంతవరకు డెవలప్ అయిపోయినాయి, కానీ ఈ కన్స్ట్రక్షన్స్ ఏం చేస్తారంటే ఇంక పూర్వం నుంచి ఉన్న అన్నీ తీసేసి మళ్ళీ కడతారండి ఫ్యూచర్లో నాకు తెలిసి. ఎందుకంటే ఎలాగా పాడైపోతాయి, తర్వాత మరి కొత్త కన్స్ట్రక్షన్స్ అనేవి రావటం జరుగుతుంది. కాబట్టి ఒకసారి చూడండి ఏ విధంగా ఉండవు. ఇది తగరపొలస అండి. తగరపొలసలోకి మనం ఎంటర్ అవ్వమాట. ఓకేనండి, సో ఇప్పుడు తగరపొలసలో మనం ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తగరపొలస ఎంటర్ అవ్వాము. ఇక్కడికి 12 నిమిషాలు పట్టింది మనకి. భీమిని నుంచి ఇక్కడ రావటానికి 12 నిమిషాలు వచ్చింది. ఇప్పుడు మనం ఈ యొక్క తగరపొలస లోపల ఈ టౌన్ ఎలా ఉన్నది అనేది మీకు చూపెడతాను. ఇక్కడ కొంత మన ట్రాఫిక్ ఇరికిరిగ్గా ఉంటుంది, అయినప్పటికీ మీకు లోపల ఏ విధంగా అనేది ఇప్పుడు చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి తగరపొలస. ఓకే ఫ్రెండ్స్, తగరపొలసలో మనం ఎంటర్ అయిపోయాము. చూడండి, ఈ తగరపొలసలో మనము చూస్తున్నమాట. మీరు ఏ విధంగా ఉన్నది తగరపొలస అనేది కూడా మీరు కామెంట్ చేయండి. తగరపొలసలో ఉన్న వాళ్ళు మరి నాకు తెలియని పేర్లు ఏమైనా ఉంటే మీరు ఇక్కడ తెలియపరచండి. ఇది తగరపొలస అంటే భీమిలి నుంచి మనము ఈ తగరపొలస రావడానికి కరెక్ట్గా 12 నిమిషాలు పట్టిందండి నాకు. సో 12 నిమిషాల జర్నీలో మనం వచ్చేసాము. చూస్తున్నారు కదా, తగరపొలస ఒక జంక్షన్లోకి వచ్చాము. సో మీకు మరి లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక తీసుకుని, ఇది తగరపొలస మెయిన్ అండి, మెయిన్ జంక్షన్ అన్నమాట. తగరపొలస లోపల అంటే హైవే కనపడదండి. ఇక్కడికి హైవే నుంచి మీరు ఫ్లైఓవర్లో పైనుంచి వెళ్ళిపోతారు, కానీ ఇది మనకి లోపలికి వస్తే ఈ విధంగా ఉంటుంది అన్నమాట అండి. సర్వీస్ రోడ్ నుంచి లోపలికి రావాలి. ఇప్పుడు భీమిలి నుంచి వచ్చాము. చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి షాపింగ్ చూపెడతాను, రైట్ సైడ్ తర్వాత చూపెడతాను. చూడండి, ఇది తగరపొలస అండి. తగరపొలసలో ఉన్నటువంటి మెయిన్ ఏరియా అన్నమాట. సో ఓకే, ఇలాగ మీకు ఓకే అని చూడండి. తగరపొలసలో మనము టౌన్లో తిరుగుతుందన్నమాట ఈ విధంగాను. సో మీకు చూపెట్టాలని చెప్పి జాగ్రత్తగా తీసుకెళ్తున్నాను. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి. సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెమ్మదిగా మీకు చూపెట్టు తీసుకెళ్తున్నాను. మీరు చూడాలి కదా, అంత స్లోగా వెళ్తాం. ఇక్కడ స్లోగా కూడా వెళ్ళాలి, ఎందుకంటే స్పీడ్గా వెళ్తకుండదు. సో ఇదంతా తగరపొలస అండి. తగరపొలస లోపల ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూస్తున్నారు. ఓకే, ఎస్కోట్లో కూడా ఈ విధంగానే ఉంటుంది మార్కెట్. అంటే మార్కెట్ నడుస్తూ ఉంటుందండి, బాగా ఇప్పుడు బిజీగా ఉంటుంటుంది ఇక్కడ. సో అంటే రోడ్ సైడ్ మార్కెట్ పెట్టారు, స్ట్రీట్ మార్కెట్ మాట ఇది. ఈ విధంగా ఇది మెయిన్ తగరపొలసలో ఉన్నటువంటి టౌన్ మాట అండి ఇది. సో ఇదంతా కూడా మరి ఏరియాకి ఉన్నది. ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ ఫ్లైఓవర్ అన్నమాట. అంటే ఇంతకుముందు
కింద నుంచి ఉండేది ఫ్లైఓవర్ కట్టారు, ఇంకా ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోతారు పైనుంచి. కాబట్టి మీరు చూడొచ్చు ఇదంతా కూడా తగరపువలసలో ఉన్నటువంటి టౌన్ ఏరియా అండి. షాపింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట, ఇవన్నీ కూడాను. సో మీకు ఇలా తీసుకొచ్చి మీకు చూపెడుతున్నాను. ఇది తగరపువలస ఏరియా అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మరి మరొక ఏరియాలో నుంచి మళ్ళీ మనం తగరపువలసలోనే మీకు చూపెడతాను. మీకు లెఫ్ట్ సైడ్ వచ్చాము, రైట్ సైడ్ వెళ్తుంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు చూడొచ్చు. యాక్చువల్గా మీరు ఇప్పుడు అంటే ఇక్కడ సర్వీస్ రోడ్ ఉంటుంది, సర్వీస్ రోడ్ పక్క నుంచి తీసుకెళ్తున్నాను ఇంకొక, అంటే ఇదే తగరపువలసలో ఏ విధంగా ఉంటుందని చూపెట్టడానికి తీసుకెళ్తున్నాను. చూడండి, ఇది సర్వీస్ రోడ్ మాట ఇది. సో ఇది ఒక సర్వీస్ రోడ్లో నుంచి మళ్ళీ మనం ఇంకో ఏరియాలో నుంచి వస్తాం మళ్ళీ. ఇది దేనికి, ఈ తగరపువలసలోనికి. ఇదంతా తగరపువలస సర్వీస్ రోడ్ అండి. ఇది పైన ఫ్లైఓవర్ ఉంది, ఈ పక్క నుంచి ఇదంతా కూడా రైట్ సైడ్ ఉన్నదంతా కూడా ఇదంతా కూడా తగరపువలస. సో ఈ విధంగా ఉంటుంది తగరపువలస. ఏ విధంగా ఉంటుంది అంటే ఇది పైనుంచి వెళ్ళిపోయాం మనం ఇంతకుముందు, ఎందుకంటే మా తాటిపూట రిజర్వాయర్ చూడటానికి వెళ్ళినప్పుడు పైనుంచి తీసుకెళ్ళారన్నమాట. సో ఇదంతా కూడా తగరపువలస ఏరియానండి. ఇంకొక ఇప్పుడు సెంటర్లో ఒక మధ్య నుంచి తీసుకొచ్చాను, మళ్ళా ఒక కొత్త ఏరియాకి తీసుకెళ్తున్నాను. ఇది కూడా తగరపువలస రోడ్లు అన్నమాట, ఈ విధంగా ఉంటాయి. సో డెవలప్ అయిపోతూ ఉన్నటువంటి తగరపువలస ఆల్రెడీ డెవలప్ అయింది. ఇంకేంటంటే నాకు తెలిసి ఇంకా 5-6 సంవత్సరాల్లో ఒక మెగా సిటీగా తయారైపోతాయండి ఇవి. ఇంకా మనకి చాలా ఇదిగా అంటే చూసాం కదా మేము, ఇప్పుడు చాలా ఒక 20 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉంది మన విశాఖపట్నం, ఇప్పుడు అంటే అది చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు అలాగే ఇవన్నీ కూడా ఇంకా అభివృద్ధి చెందుతాయని నేను చెప్పగలను, 100% చెప్పగలను. ఎందుకంటే ఎక్కడైనా కూడా మీరున్న ఏరియా కూడా ఇప్పుడు ఉన్నట్టు ఉండదండి, ఇంకా డెవలప్ అయిపోతుంది. అలాగే ఉంటుందని అనుకుంటాం మనం, కానీ మీరు చిన్నప్పుడుకి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే చెప్తున్నాను మరొకసారి, ఒకసారి నేను రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తిని కాదు, ఒక సామాన్యుడిని. సో కాబట్టి ఒక సామాన్యుడిగానే నేను జర్నీ చేస్తున్నాను. సో మరి ఇవన్నీ చూడాలనేది నా కోరిక, మీ కోరికను. మీరు నాకు ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోలు మీకు నేను చూపెట్టడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మరి మనం వెళ్ళొచ్చు. ఇది 1 వే లాగా ఉన్నది ఇది. ఓకే ఫ్రెండ్స్, మరొక ఏరియాకి మనం వెళ్దాము. సో ఓకే, సో చూడండి, మనము మరొక అదే రూట్లో జర్నీ చేస్తాము. సో ఇదంతా కూడా మరి మన తగరపువలస రూట్లోకి మనం వెళ్తున్నాం అన్నమాట అండి. ఇది తగరపువలస. సో మరొక ఏరియాలో నుంచి మరి ఎంటర్ అవ్వం. అంటే ఒరిజినల్ చెప్పాలంటే హైవే నుంచి వస్తే తగరపువలస ఈ విధంగా ఉంటుందండి. హైవే నుంచి వస్తూ దిగితే ఇలా ఉంటుంది. ఇంకో ఏరియా నుంచి మీకు తగరపువలసలోకి ఎంటర్ అవ్వను. చూడండి తగరపువలస ఏ విధంగా ఉన్నదనేది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కొత్త కొత్త ప్లేస్లని మీరు చూస్తున్నారు. సో మీరు మాత్రం మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, షేర్ చేసి చెప్పండి. అదేవిధంగా కొత్త వాళ్ళు వస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ వచ్చి ప్రతిరోజు మరి కొత్త కొత్త ప్లేస్లని చూడడం జరుగుతుంటుంది. ఓకేనండి. సో ఇది ఒక ఏరియానండి. మనం హైవే నుంచి వచ్చి దిగితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట తగరపువలస. ఇందాక ఒక ఏరియా నుంచి భీముల నుంచి వస్తుంటే ఎలా కూడా చూపెట్టాను. ఇప్పుడు హైవే నుంచి దిగితే కిందకు వస్తుంటే ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపెడుతున్నాను అన్నమాట. ఇది తగరపువలస అండి. తగరపువలస ఉన్నటువంటి ఒక మినీ సిటీ అనుకోవచ్చు, లేకపోతే టౌన్ అనుకోవచ్చు, మీరు ఏదనుకున్న పర్లేదు ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ థియేటర్స్ కూడా ఉన్నాయండి. అంటే మనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి అన్నమాట, అన్ని వస్తువులు దొరుకుతాయి. ఒక హ్యాపీగా జీవించడానికి ఏవి కావాలో, క్లాస్ కావాలన్నా, ఇంకా ఏ వెహికల్స్ కావాలన్నా అన్నీ కూడా ఇక్కడ అందుబాటులోనే దొరుకుతాయండి. మరి ఈ విధంగా బిజీగా ఉంటుందండి ఈ యొక్క తగరపువలస. ఒక సందడిగా ఉంటుంది అన్నమాట, ఒక పండగలాగా ఉంటుంది. వదిలి చెప్పాలంటే ప్రతిరోజు పండగ ఇక్కడ. ఎందుకంటే
ఇలా జనం తిరుగుతూనే ఉంటారు, చూస్తారు కదా, ఈ విధంగా తిరుగుతూనే ఉంటారు. సో కాబట్టి మీకు ఇక్కడ వరకు ఇందాక తీసుకొచ్చాను. సో మళ్ళా అదే ప్లేస్కి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అంటే మీరు ఇందాక చూసిన ఏరియా వరకు తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళీ వీడియో ఆఫ్ చేసి మళ్ళీ ఇంకొక ఏరియా చూపెడతాను. ఓకే, థ్యాంక్ యూ.